ఇవాళ మార్కెట్ మొత్తం జీఎస్టీ మయమే అండి. ఏమంటారు? గిఫ్ట్ నిఫ్టీ చూపించినంత గ్యాప్ అప్ అయితే అవ్వలేదు ఇవాళ. అలాగే ఇంట్రాడేలో కూడా కొంచెం ఫాల్ అయిందండి. రైట్. మీ పోర్ట్‌ఫోలియోస్‌ని ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఒక్కో స్టాక్‌ని పట్టుకొని దాని బిజినెస్‌కి జీఎస్టీ తగ్గించారా లేదా? ఒకవేళ తగ్గిస్తే ఆ ఇండస్ట్రీ ఏం చేద్దాం అనుకుంటుంది? మొత్తం ఆ జీఎస్టీ కట్‌ని కస్టమర్స్‌కి పాస్ చేద్దాం అనుకుంటుందా? లేక కొంత వీళ్ళు ఉంచుకొని కొంత మాత్రమే పాస్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఏంటంటే మొత్తం జీఎస్టీ కట్‌ని కస్టమర్స్‌కి పాస్ చేస్తే డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదు కొంచెం వీళ్ళు ఉంచుకొని కొంచెం కస్టమర్స్‌కి పాస్ చేస్తే వీళ్ళ మార్జిన్స్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ డిమాండ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మొత్తం అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఎనీవేస్ ఈ వీడియోలో నేను చెప్తా అండి. చాలా వరకు ఒక్కొక్క సెక్టర్‌ని ఆర్ ఎల్స్ ఇండస్ట్రీని అనాలిసిస్ చేసుకొని అందులో ఏ స్టాక్స్ ఉన్నాయో ఏంటనేది కూడా చెప్తాను. అండ్ అలాగే ఒకటో రెండో స్టాక్స్‌ని పట్టుకొని అనాలిసిస్ కూడా చేసి చెప్తాను. సో కాన్సంట్రేషన్‌తో వీడియో చూడండి. మీ పోర్ట్‌ఫోలియో చెకింగ్‌కి ఫర్ ష్యూర్‌గా యూజ్ అవుతుంది ఈ వీడియో. అండ్ మీరు నేర్చుకుంటారు కూడా. ఎంతో కొంత నేర్చుకుంటారు కూడా. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్, షేర్, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు మాకు ఎక్కువ సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫైర్స్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నదండి. ఆ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్. మీడియా తాలూకా రిపోర్ట్స్ కాకుండా అఫీషియల్ గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వచ్చిన రిపోర్టే చూద్దామండి. రైట్. ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ జీఎస్టీ విషయంగా బాగా నచ్చిన విషయం ఏంటంటే చూడండి, జీఎస్టీ రేట్స్ ఆన్ సర్వీసెస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 22 సెప్టెంబర్ 2025. ముందు మనం ఏం చెప్పుకున్నాం, జీఎస్టీ కోసం న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు 4th అక్టోబర్ ఆ టైం నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు. బట్ అప్పటికే దసరా అనేది అయిపోతుంది. 2nd అక్టోబర్న దసరా కదా. జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే దసరాకే కొత్త బళ్ళు అయినా లేదంటే కొత్త వస్తువులు కొందామన్నా ఏదైనా సరే ఆ దసరా టైంకే స్టార్ట్ చేస్తారు కదా. అండ్ మీకు గుర్తుండుంటే ఈ ఆటో సేల్స్ తాలూకా ఒక బాడీ ఏదో ఉంటుంది కదా, వాళ్ళు కూడా మీరు ఎలాగో చేస్తారంటున్నారు బట్ అది 4th అక్టోబర్ కాకుండా కొంచెం ముందు ఏవైనా ఇవ్వగలిగితే, ఆ జీఎస్టీ కట్ ముందు ఇవ్వగలిగితే మాకు ఫెస్టివల్ సేల్స్ బాగా అవుతాయి అని చెప్పడం జరిగింది. అండ్ విన్నట్టున్నారండి. సో ఇది అంటే ఆల్మోస్ట్ లైక్ ఫైనలే అనుకుంటాను. జిఎస్టీ కౌన్సిల్ రికమెండ్స్ అన్నారు బట్ ఒకసారి ఫైనల్ స్టేట్మెంట్ కూడా చూసేసుకొని అండ్ అది కూడా 22 సెప్టెంబర్ అయితే మాత్రం అదొక గుడ్ న్యూస్. ఇటు ఆటో స్టాక్స్కి అంటే చూడండి, మీరు ఒకసారి బాగా ఆలోచించండి. దసరా టైంకి, దివాళీ టైంకి అంటే ఈ పండగ సీజన్ వచ్చినప్పుడు సెంటిమెంటల్గా ఎవరు ఎక్కువ ఏం కొంటూ ఉంటారు? బళ్ళు అయితే కొంటుంటారు, నాకు తెలుసు అది. మిగతావి ఇంట్లో వాషింగ్ మెషిన్స్ అని, ఏసీ నాకు తెలిసి కొంచెం తక్కువ కొంటారు. మేబీ మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంకి కొందాం అనుకోవచ్చు. సో ఒకసారి మీరు కూర్చొని ఆలోచించండి. అదే గ్రౌండ్ రియాలిటీ పరంగా ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఆ ప్రోడక్ట్స్ ఆ సర్వీసెస్ ఇస్తున్న కంపెనీస్ ఏంటనేది లిస్ట్ చేసుకోండి. ఆ కంపెనీస్ లేదంటే ఆ ఇండస్ట్రీస్ తగ్గట్టుగా జీఎస్టీ కట్స్ ఏవైనా వచ్చాయా లేదా అనేది చూసుకుంటే అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. ఇంకా గూడ్స్ సంబంధించిందండి మొత్తం అంతా కలిపి 389 ఎంతో చూడండి, 391 అన్నీ ఏ టు జెడ్ అని. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అంటే మార్కెట్ కొంతవరకు ఎక్స్పెక్ట్ చేసిందని అంటున్నారు అందరూ. బట్ ఎక్కడో దగ్గర చిన్న భయం అయితే ఉండేది అనమాట మార్కెట్కి. ఏంటి ఇది నిజమా కాదా, మరి ఇంతలా తగ్గించేస్తారా, లేక జస్ట్ ఇప్పుడు స్పెక్యులేషన్స్ మాత్రమే నడుస్తున్నాయి, రేపు పొద్దున లేదు కట్ చేయమంటారా అనేది డౌట్ అయితే ఉంటూ ఉన్నదండి. బట్ చాలా వరకు బాగానే చేశారు, కట్ అయితే బాగానే చేశారు. ఫస్ట్ థింగ్ ఇన్సూరెన్స్. అండ్ ఇంకొకటి చెప్తున్నాం కదండి, ఇవన్నీ ప్రపోజల్స్ అండ్ ఫైనల్ రిపోర్ట్ అనేది కూడా మాక్సిమం ఇలాగే రావచ్చు. అది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఎలాగో మనం వీకెండ్ వీడియో చేసుకుంటాం కాబట్టి అప్పుడు కూడా ఒకసారి మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ తాలూకా ప్రపోజల్ చూసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో 18% విత్ ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది కదా, ఇది 5% చేస్తాము అని చెప్పి ఆ స్పెక్యులేషన్స్ నడిచాయి. 5% చేసుకున్నా పర్వాలేదు బట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అయితే మాకు ఇవ్వండి అని అన్నారు వాళ్ళు. బట్ ఇప్పుడు ఎగ్జంప్షన్ 5% విత్ ఐటీసీ ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఎగ్జామ్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ మీద 0% జీఎస్టీ. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు సంవత్సరం మొత్తం మీద హెల్త్ ఇన్సూరెన్స్కి ఒక 10,000 రూపాయలు ప్రీమియం కడదాం అనుకుంటున్నారు. అది జీఎస్టీతో కలిపితే 11,800 రూపీస్. ఇప్పుడు మీరు 10,000 రూపీస్ కడితే సరిపోతుంది. అదేందా ఇంత కట్టాల్సింది ముందు బట్ ఇప్పుడు మీరు ఇంత కడితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, దీనివల్ల ఇప్పుడు 11,800 రూపాయలకి అందరూ అలవాటు పడిపోయారు కాబట్టి మరి 10,000కి చేసేయడానికి వాళ్ళకి మనసు ఒప్పక మధ్యలో ఎక్కడైనా ఏదైనా ఫిగర్ ఒక 10,700 రూపీస్ అలాగా ప్రీమియం అన్నారనుకోండి, ఇటు తగ్గించినట్టు ఉంటుంది, ఇటు వీళ్ళకి 10,000, వీళ్ళకి యాక్చువల్గా 10,000 రూపీసే మిగిలేదు బట్ ఇప్పుడు 10,700 రూపీస్ వస్తున్నాయి అనమాట. సో అటు కంపెనీకి ఇటు కస్టమర్స్కి కూడా విన్ విన్ సిచ్యువేషన్ వచ్చేలాగా ఏమైనా ప్లాన్ చేస్తారా? అయితే ఇక్కడ యాంటీ ప్రాఫిటింగ్ రూల్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు జీఎస్టీ కట్ చేశారు, గవర్నమెంట్ జీఎస్టీ కట్ చేసింది. ఆ జీఎస్టీ కట్ని పాస్ ఆన్ చేయాలి, కస్టమర్స్కి పాస్ ఆన్ చేయాలన్నమాట. అయితే ఒకవేళ పూర్తిగా పాస్ ఆన్ చేయలేకపోతే వాళ్ళు చెప్పగలనమాట, మాకు ఇలాగా రేట్స్ పెరిగాయి, మా కాస్ట్లు ఇలా పెరిగాయి, ఇది అయింది అదైంది, ఏదో ఒకటి గవర్నమెంట్కి చెప్తే స్పెషల్ కన్సిడరేషన్స్ కింద వాళ్ళు ఓకే చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి.
అంటే నేను చదివిన దాని ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివిన దాని ప్రకారం. సో ఇప్పుడు 11,800 కట్టేది 10,000 మాత్రమే అవుతుందా, 10,700 అవుతుందా, మొత్తం కస్టమర్స్కి పాస్ ఆన్ చేస్తారా, కస్టమర్స్కి పాస్ ఆన్ చేస్తే వాళ్ళు ఎక్కువ ఇన్సూరెన్స్లు తీసుకుంటూ ఉంటారా, లేక కొంచెం పాస్ ఆన్ చేసి కొంచెం మాత్రం మార్జిన్స్ పెంచుకునేటట్టు కంపెనీయే డబ్బులు తీసుకుంటుందా, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది, ఇలాంటి మొత్తం చూడాలండి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్ట్రాటజీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోయినా సరే మొత్తం ఇండస్ట్రీ అంతా ఒకేలా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సరే, దానికోసం ఒకసారి చూద్దాం మనం. సో మీరే ఇన్సూరెన్స్ సెక్టర్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకోండి, గూగుల్లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ సెక్టర్ జిఎస్టీ అని కొట్టండి, అన్నీ వస్తాయి అన్నమాట. అందులో మీకు నచ్చింది బిజినెస్ స్టాండర్డ్ అనో, సిఎన్బిసి అనో, ఇలాంటివి ఏవైనా అంటే రీసెంట్ న్యూస్నే చూస్తే అక్కడ మీకు అర్థమైపోతుంది. వీళ్ళు ఏమంటున్నారు, బిగ్ హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పింది ఏంటి, ద జిఎస్టీ కౌన్సిల్ డెసిషన్ టు ఎగ్జామ్ ఈజ్ ఎ వెల్కమ్ డెవలప్మెంట్. ఓకే, from a consumer standpoint, the immediate benefit is that it directly translates to enhanced affordability by reducing the cost barrier. We anticipate a substantial increase in accessibility. Bajaj Allianz Dalga MTS CEO అన్నారు, this step directly benefits citizens and eases financial burden on families. Insurance for all by 2018. సరే, అందరూ ఓకే చెప్పినట్టు, అంటే అందరూ హ్యాపీగానే ఉన్నారు. బట్ వాళ్ళ ప్లాన్ ఏంటనేది ప్రస్తుతానికి ఇంకా చెప్పలేనట్టుంది. ఒక్కొక్కటిగా తెలుస్తూ ఉంటుందండి. మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేస్తుంటుంది కదా, లేదు అంటే ఇంకా నెక్స్ట్ క్వార్టర్ తాలూకా రిజల్ట్స్ ఉన్నాయి కదా, అక్కడైనా సరే చెప్తూ ఉంటారు. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏ స్టాక్స్ ఉంటాయండి, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్, స్టార్ హెల్త్. వీటిని రాడార్లో పెట్టుకోండి అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అవన్నీ చూడడానికి ట్రై చేయండి మీరు. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ పరంగా చూస్తే హెయిర్ ఆయిల్ అని, టాయిలెట్ సోప్ అని, షాంపూస్ అని, టూత్ బ్రష్ అని, ఇవన్నీ 18%, 12% ఉండేవి ఇప్పుడు 5% తీసుకొచ్చేసారండి. సో చూడండి, వీటి తాలూకా ప్రైసెస్ అయితే తగ్గుతాయండి. ఫేస్ పౌడర్ 18% ఉండేది 5% చేశారు, హెయిర్ ఆయిల్ షాంపూ 18% ఉండేది 5% చేశారు, అంతా బాగానే ఉన్నది. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ₹1 శాషెట్, ఇప్పుడు రూపాయి శాషెట్లు ఉన్నాయో లేదో తెలియదు, సరే మినిమం ₹5 అనుకుందాం. ₹5 తాలూకా శాషెట్, షాంపూ తాలూకా శాషెట్ ఒకటి తీసుకుంటే ₹5 ఎంఆర్పి అండి, అంటే అది ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, 18% జిఎస్టీ. సో ఇప్పుడు కంపెనీ వాళ్ళకి ఎంత డబ్బులు వెళ్ళాలి ఇందులోని, 18% జిఎస్టీ తీసేగా ₹4.2 అండి. కంపెనీకి ₹4.2 వెళ్తుంది అండ్ 0.8 అంటే 80 పైసలు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, జిఎస్టీ వెళ్ళిపోతుంది. సో కంపెనీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ ₹4.2 పెట్టుకొని దీని మీద 5% జిఎస్టీ ఛార్జ్ చేస్తే 4.44 అంటే ₹4.5 అనుకోండి. అంటే ఇప్పుడు ₹5 శాషెట్ మీద ₹10 తగ్గుతుంది, 4.5. సో అలాగే అమ్ముతారంటారా, ₹5 శాషెట్ని ₹4.5 అమ్ముతారంటారా? నాకైతే డౌటే అండి. సో ఈ ₹10 ఎక్స్ట్రా ₹10 ఏదైతే ఉన్నదో అది కంపెనీ ఉంచేసుకుంటుందా? ఒకవేళ ఉంచేసుకుంటే వాళ్ళ తాలూకు మార్జిన్స్ పెరుగుతాయి. లేదు అంటే ఇప్పుడు పెద్దది అనుకోండి, ఇప్పుడు ₹200 తాలూకు ఒక బాటిల్ ఉన్నది, షాంపూ బాటిల్ ఉన్నది, దాని మీద కంపల్సరీగా జిఎస్టీ తగ్గడం వల్ల ఎంత ఇక్కడ ఇంచుమించు ఒక ₹20 అలా తగ్గుతుంది అంటారా? అంతే, ఇక్కడ ₹22 ఎంతో తగ్గింది. సో అది తగ్గిస్తారు. అంటే ₹200 తాలూకా బాటిల్ ఏదైతే ఉన్నదో ₹180 అమ్ముతారండి. ఓకే, అది ప్రాబ్లం లేదు. బట్ ఈ చిన్నవి ఏమవుతాయి, నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే, చూడండి, ఈ హెచ్యుఎల్ అని, డాబర్ అని, కోల్గేట్ అని, మ్యారికో అని, నెస్లే, ఓకే నెస్లే ఇండియా ఇలాంటివన్నీ అర్బన్ ఏరియాస్ ఎక్కువ ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటుంది. బట్ మిగతా చెప్పుకుంది ఏవైతే ఉన్నాయో అవి ఊర్లలో అంటే రూరల్ ఏరియాస్లో అమ్ముతూ ఉంటారు. అండ్ రూరల్ ఏరియాస్లో ఇలాంటివి ఎక్కువ అమ్ముతుంటారండి. ₹5 శాషెట్లు, ₹10 శాషెట్లు అలాంటివి అమ్ముతుంటారు. మేబీ ఈ పాస్ ఆన్ చేయడానికి ఏంటంటే 10 కొంటే ఇంకొకటి ఫ్రీ, లేదంటే 2 ఫ్రీ అని ఏమైనా ఇవ్వచ్చేమో. ఒకవేళ అలాగే ఏమైనా ఇస్తే డిమాండ్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో చూడాలి, ఇప్పుడు ఎఫ్ఎంసీజీ తాలూకా ఈ రేట్ కట్ని వాల్యూమ్ కిక్కర్లా యూజ్ చేసుకుంటారా? ఫైనాన్స్లో ఆ భాష ఉంటుంది, అది జాగ్రత్తగానండి. వాల్యూమ్ కిక్కర్ అంటే వీళ్ళు ప్రైసెస్ తగ్గించేస్తారు, బాగా తగ్గించేస్తారు, సో వాల్యూమ్స్ పెరుగుతాయి. లేదా ఎంఆర్పీని హోల్డ్ చేసి మార్జిన్స్ లిఫ్ట్ చేసుకుంటారా? వీళ్ళు ₹5 ఏదైతే ఉన్నదో ₹5 అలాగే ఉంచుతారు, 18% బదులు 5% జిఎస్టీ కడతారు. సో వీళ్ళకి ₹4.2 రావడం కాకుండా ₹4.5 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ ఏం చేయబోతుంది ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. పెద్ద ఓకే, ఇప్పుడు కార్లని అవి ఇవి జిఎస్టీ తగ్గించేస్తుంది, పెద్దది ₹200 దగ్గరే మనకి డిఫరెన్స్ అనేది తెలిసిపోయింది. బట్ చిన్న వాటి దగ్గర ఏం చేయబోతుంది ఏంటి అనేది చూస్తూ ఉండాలి. అదేందా లేదా? అండ్ ఇంకొక విషయం అండి, ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే రఫ్గా ఏదో వేసాం కదా, సో ఎగ్జాక్ట్ నెంబర్స్ కోసం కాదు, మీరు కాన్సెప్ట్ చూడండి. సో హెచ్యుఎల్ అని, డాబర్ అని, కోల్గేట్ అని, గోద్రేజ్ కన్స్యూమర్ అని, మ్యారికో, నెస్లే ఇండియా అవన్నీ ఫోకస్లో ఉండిపోతున్నాయండి. ఇంకా ఇది కూడా చూసారా, పిజ్జా బ్రెడ్ అని, చపాతీ రోటీ అని, వీటి మీద కూడా అంటే వెజిటేబుల్స్ వాటి మీద కూడా తగ్గించారు. సో క్యూఎస్ఆర్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే కొన్ని ప్యాకేజ్ ఫుడ్స్ అండ్ బివరేజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా కొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది చూడండి, నేను కావాలని టైప్ చేశాను టెలివిజన్ సెట్స్ అని, ఎందుకంటే పండగ టైంలో కొత్త టీవీలు అవన్నీ కొనుక్కునే ఆలోచనలు ఉంటాయి కదా. సో టెలివిజన్ సెట్స్ పరంగా చూసుకుంటే 28% జిఎస్టీ ఉండేది 18% చేశారండి. దీని మీద కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక టీవీ ₹30,000 అమ్ముతున్నారు అనుకోండి, ఎంఆర్పి ఇది. ఇందులో 28% జిఎస్టీ అంటే ఎంత అవుతుంది? కంపెనీకి 23,400 అప్రాక్సిమేట్గా కంపెనీకి ₹23,400 వెళ్తాయి. మిగతా ₹6,600 ఏదైతే ఉన్నదో అది మొత్తం గవర్నమెంట్ కదా జిఎస్టీ. నా ఆ కంపెనీ ఇదే బేస్ ప్రైస్ మెయింటైన్ చేసి 23,400 మెయింటైన్ చేసి దీని మీద 18% జిఎస్టీ మాత్రమే తీసుకుంటే అప్పుడు దాని ప్రైస్ ఏమవుతుంది? ₹27,600 అవుతుంది అప్రాక్సిమేట్గా. సో ₹30,000 వచ్చే టీవీ ₹27,600 వస్తుందంటే
పర్వాలేదు. నాకు తెలిసి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి కొంటూ ఉంటారు. లేదంటే ఈ పండగకి టీవీ కొనాలా లేదా అని ఆలోచిస్తున్న వాళ్ళు కూడా వచ్చి కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. ఏమంటారు మీరు? అలా ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేక అందరూ జీరో కాస్ట్ ఈఎంఐసే కడుతున్నారు కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు అంటారా? ఎందుకంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో కరెక్ట్ వేలో ఆలోచిస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుంది కదండి. ఈ Q2 ఏదైతే ఉన్నదో వీళ్ళు ఏమంటున్నారు, September 22 నుంచి GST వస్తుంది అంటున్నారు. సో Q2 సెప్టెంబర్తో క్లోజ్ అయిపోతుంది. అంటే ఆ 7 రోజులు 8 రోజులు అంతే, దీని తాలూకు ఎఫెక్టే ఉంటుంది. బట్ Q3 ఏదైతే ఉన్నదో ఆ Q3లో మేజర్ ఎఫెక్ట్ కనిపిస్తుందండి. దసరా అని, దివాళీ అని, క్రిస్మస్ అని, ఇయర్ ఎండ్ అని, నెక్స్ట్ వచ్చే సంక్రాంతి వాటికి కూడా ముందే కొంటూ ఉంటారు కదా. సో Q3 అనేది పూర్తి ఫెస్టివల్ సీజన్. ఇక్కడ ఫుల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు తెలిసి అనలిస్టుల తాలూకు కవరేజ్లు చూసుకున్నా ఏది చూసుకున్నా సరే Q3కి ఎంతో పెరిగిపోతుంది, రెవెన్యూస్ పెరిగిపోతాయి అవి ఇవి అని చెప్పి అంటూ ఉంటారనమాట. అదైతే చూడాలి. అయితే Q3లో ఎప్పుడు పెరుగుతుంది కదా, అప్పుడే చూసుకుందాం అని చెప్పి మార్కెట్ ఊరుకోదు కదా. మార్కెట్ ఎప్పుడు ఒక 3 months 6 months అహెడ్గానే ఆలోచిస్తూ ఉంటుందండి. సో నేను చెప్తుంది అర్థమవుతుందా లేదా? ఇప్పుడు వాళ్ళు కూర్చొని ఆలోచించిన, పెద్ద అనలిస్టులు కూర్చొని ఆలోచించిన 30,000 రూపాయల టీవీ 27,000 రూపాయలు 600కి వస్తే ఎంత డిమాండ్ పెరగచ్చు అనేది ఆలోచించుకుంటారు. ఇదైతే మనం చేసేయచ్చు కదా. సో అందుకని అడుగుతున్నానండి, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. బట్ ఎనీవేస్, ఈ టీవీలని ఎగ్జాంపుల్గా తీసుకున్న వీటిని కన్జ్యూమర్ డ్యూరేబుల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటారనమాట. సో వీటిలో ఏముంటాయండి, వోల్టాస్ అని, బ్లూ స్టార్ అని, వర్ల్పూల్ అని, హెవెల్స్ అని, డిక్సన్ అని, అంటే డిష్ వాషర్స్ అని, మానిటర్స్ అని, టీవీ అని, వాషింగ్ మెషిన్స్ అని, ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో అవి అన్నీ ఫోకస్లో ఉండబోతున్నాయండి. అండ్ అలాగే ఒక 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద, మెడిసిన్స్ మీద 12% నుంచి 0 చేసేసారు GST. అండ్ ఒక 3 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ మీద ఒక 5% నుంచి 0 చేసేసారండి GST. సో ఫార్మా ఇండస్ట్రీ కూడా ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. అలాగే మెడికల్ డివైజెస్ అని, అపారటస్ అని, లైక్ గ్లూకోమీటర్స్ అని, టెస్ట్ స్ట్రిప్స్ అని, డయాగ్నోస్టిక్స్ కిట్స్ అని, ఎక్స్రే డివైజెస్ అని, ఇలాంటివి ఉంటాయి కదా. వీటి మీద కూడా ఒక 12%, 18% అలా ఉండేది 5% చేయడం జరిగింది. సో అఫోర్డబిలిటీ పెరుగుతుందండి, వాల్యూమ్ తాలూకా గెయిన్స్ అవుతూ ఉంటుందన్నమాట. సో సన్ ఫార్మా అని, సిప్లా అని, డాక్టర్ రెడ్డిస్ అని, హాస్పిటల్స్ అని, ఇలాంటివి బెనిఫిట్ అవుతుంది. హాస్పిటల్స్లో చూసుకుంటే అపోలో అని, ఇలాంటివి బెనిఫిట్ అవుతూ ఉంటాయండి. నా ఆటోస్ అండ్ ఆటో పార్ట్స్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, వెహికల్ అని కొడితే వస్తాయి. ట్రాక్టర్స్ మీద 12% నుంచి 5% తగ్గించారు. రోడ్ ట్రాక్టర్స్ 28% నుంచి 18% తగ్గించేశారు. మోటార్ వెహికల్స్ 28% నుంచి 18%. ఇక్కడ కూడా మోటార్ కార్స్ 28% నుంచి 40% చేశారు. ఇక్కడ GST పెరిగింది. దీనికి డిఫరెన్స్ ఏంటనే చూడాలండి. అండ్ మిగతాది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్మాల్ కార్స్ ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ వర్షన్కి వచ్చేసరికి 1200cc కన్నా తక్కువ ఉన్నవి, అండ్ అలాగే లెంత్ కూడా 4 meters కన్నా తక్కువ ఉన్నది. అలాగే డీజిల్ వెహికల్స్కి వచ్చేసరికి 1500cc కన్నా తక్కువ ఉన్నది, లెంత్ అలాగే 4 meters కన్నా తక్కువ ఉన్నది. అండ్ అలాగే 3-wheelers అని, బస్సెస్ అని, ట్రక్స్ అని, ఇలాంటి వాటి అన్నిటి మీద తగ్గిందండి. అండ్ మెయిన్ ఇక్కడ చూసారా, పెద్ద కార్స్ అని, అంటే లగ్జరీ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 28% నుంచి 40% చేయడం జరిగింది. అండ్ ఈ 28% ఇది GST. దీని మీద సెజ్ అని అది ఇది ఎక్కువ ఉండేది అనమాట. ఒక 35% ఎంతో వెళ్ళేది. సో ఒక 5% అలా పెరిగినట్టే. అండ్ అలాగే బైక్స్ మీద కూడా 350cc కన్నా ఎక్కువ ఉన్న బైక్స్కి 40% అనేది చేయడం జరిగింది. సో లగ్జరీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో వాటికి 40% చేయడం జరిగిందండి, 28% ఉన్నవి. అండ్ అలాగే సిన్ గుడ్స్ కూడా, ఇప్పుడు చూసారా, మనం పెప్సీ తాగుతాం, కోకోకోలా తాగుతాం, ఇలాంటివి కూడా సిన్ గుడ్సే కాబట్టి వాటి మీద 40% GST. ఇంకేమున్నది, ఐటీసీ ఉన్నది. అయితే ఐటీసీ పరంగా చెప్పాలంటే మనం చాలా రోజుల ముందు చెప్పుకున్నాం, అక్కడ వాళ్ళ తాలూకా GST 28% మాత్రమే. బట్ దాని మీద ఆ సెజ్ అని, ఈ సెజ్ అని, ఫిక్స్డ్ ఛార్జెస్ అని, అవి ఇవి మొత్తం చూసుకుంటే ఒక 50 నుంచి 55% వరకు ట్యాక్స్ అనేది పడుతుంది అనమాట, సిగరెట్స్ మీద వాటి మీద. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఒక 40% యూనిఫామ్ ట్యాక్స్ అంటున్నారు. అంటే యాక్చువల్గా ట్యాక్స్ తగ్గినట్టే, అవునా కదా. సో ఇప్పుడు వీళ్ళ తాలూకు మార్జిన్స్ పెరుగుతాయి అనమాట. మళ్ళీ గవర్నమెంట్ రిలీజ్ అయ్యో మేమే తప్పు చేసాం, 40% మీద మళ్ళీ సెజులు వేస్తాం, అది ఇది అని ఏమైనా న్యూస్ వస్తే నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అప్పటి వరకు మాత్రం ఇవి పాజిటివ్. 28%ది 40% చేశారు అనే హెడ్లైన్స్ ఉన్నా సరే, ఆ మధ్యలో సెజ్ అని అవి ఇవి తీసేయడం వల్ల ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ తగ్గినట్టే. అందుకనే ఇవాళ ఐటీసీ అని ఇవి కొంచెం పాజిటివ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా సిమెంట్ అని 28% నుంచి 18% చేశారు. అయితే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇంకా రాలే అంటున్నది. ఈ GST వాటి గురించి ఇంకా డిస్కషన్ అవ్వలే అంటున్నది. ఇందులో అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. అండ్ ఇదిగోండి, ఈ విషయం పరంగా వస్తే కోల్ 5% నుంచి 18%, అలాగే పీట్ లిటర్ అని, లిగ్నైట్ అని. అంటే నేను అంటుంది ఏంటంటే, పవర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, అందులోని థర్మల్ పవర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇన్పుట్ కాస్ట్ ప్రెజర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఫ్యూల్ తాలూకా కాస్ట్ ఏదైతే ఉన్నదో ఇది పెరగనుందన్నమాట. 5% నుంచి 18% చేయనున్నారండి. సో దీనివల్ల లైక్ NTPC, కోల్ ఇండియా ఇలాంటి వాటికి కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా సోలార్ పరంగా వస్తే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉన్నాయో, సోలార్ చూసుకున్నా, విండ్ చూసుకున్నా, ఏది చూసుకున్నా సరే 12% నుంచి 5% తగ్గించడం జరిగిందండి. సో ఇప్పుడు క్యాపెక్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు, ఇప్పుడు అంటే 12% నుంచి 5% చేశారు అనేది చిన్నగా కనిపించినా ఇవి కోట్లలో ఉంటాయి కదా.
ఒక 100 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలి అనుకున్నప్పుడు, ఎవరైనా సోలార్ అని, విండ్ అని పెడదాం అనుకున్నప్పుడు వాళ్ళు మొత్తం క్యాలిక్యులేషన్స్ చేస్తే 100 కోట్లు వచ్చిందండి. 100 కోట్లు అంటే కొంచెం కష్టమే కదా, అది ఇది అని అనుకోవచ్చు వాళ్ళు. ఆ 100 కోట్లు ఒక 95 కోట్లకి వచ్చేసింది అనుకోండి, ఇది కొంచెం ఫీజిబుల్గా ఉండొచ్చు. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ పెద్దవాళ్ళు చూసినా సరే ఐఆర్ఆర్ అంటారు, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు అనమాట. ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ క్యాపెక్స్ ఏదైతే ఉన్నదో 100 crores-కి ఆ రిటర్న్ సెట్ అవ్వకపోవచ్చు, బట్ 95 crores-కి సెట్ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ 95 అంటే ఇది 90 crores కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో సెట్ అవ్వచ్చు అనమాట. అదేం కదా. సో దీనివల్ల బిడ్డింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. చాలా కంపెనీస్ బయటకు వచ్చి మాకు కావాలి, మా దగ్గర ఈ రెన్యూబుల్ ఎనర్జీని ఇంప్లిమెంట్ చేయండి, ఇన్స్టాల్ చేయండి అని అడుగుతూ ఉంటారు. సో స్విట్జర్లాండ్ అని, ఐనాక్స్ విండ్ అని, టాటా పవర్ అని, అదాని గ్రీన్ అని, బోరసెల్ రెన్యూబుల్స్ అని, ఇవన్నీ ఫోకస్లో ఉంటాయి. ఇక్కడ కూడా అదే అండి, వీళ్ళు ఎంతలా ఇన్పుట్ ట్యాక్స్ అనేది వస్తుంది, కస్టమర్స్కి ఎంతలా పాస్ ఆన్ చేస్తారు ఏంటి అనేది చూస్తూ ఉండాలి. అలాగే అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ట్రాక్టర్స్ అని వీటి మీద 12% నుంచి 5%, మెకానికల్ స్ప్రేయర్స్, పంప్స్, నాజిల్స్ ఇలాంటివి ఏవైనా సరే 12% నుంచి 5%, అండ్ కొన్ని ట్రాక్టర్ పార్ట్స్ మీద అయితే 18% నుంచి 5% కూడా పడేయడం జరిగిందండి. సో ఇలా చాలా ఉన్నాయి. టెక్స్టైల్స్ అని, హోటల్స్ అని, వాటి మీద బ్యాటరీస్ అని, ఎడ్యుకేషన్ అండ్ పేపర్ అని చెప్పి వాటి మీద తగ్గాయి. అయితే మెయిన్గా సిన్ అండ్ లగ్జరీ బ్యాకెట్ ఏదైతే ఉన్నదో అది 40% పెరిగింది. అండ్ అది చెప్పాను కదా, మనం తాగే థమ్స్ అప్, కోకోకోలా ఇలాంటివి కూడా సిన్ ప్రొడక్ట్స్ కింద వస్తాయి కాబట్టి వాటి తాలూకా ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో వరుణ్ బెవరేజెస్ అని, యునైటెడ్ బ్రెవరీస్ అని వీటికి కొంచెం నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఐషర్ మోటార్స్లో కూడా 350cc కన్నా పైన ఉన్న బళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. సో నేను ఫైనల్గా అంటుంది ఏంటంటే, మీ దగ్గర ఏదో ఒక కంపెనీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన అశోక్ లేలాండ్ని ఒకసారి స్క్రీనర్లో ఓపెన్ చేసుకోండి. అది ఏ ఇండస్ట్రీలో ఉన్నదనేది కింద ఇక్కడ ఉంటుంది. పియర్ కంపారిజన్ దగ్గర అది ఏ ఇండస్ట్రీలో ఉన్నదనేది ఇక్కడ తెలుస్తుంది. వీళ్ళేంటి క్యాపిటల్ గూడ్స్లో ఉన్నారు, కమర్షియల్ వెహికల్స్లో ఉన్నారు, అగ్రికల్చర్ అండ్ కమర్షియల్ కన్స్ట్రక్షన్ వెహికల్స్ అంటే ట్రాక్టర్స్లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. అయితే వీళ్ళు ఒక్కొక్క దాంట్లో ఎంత వేసి చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ తాలూకా యాన్యువల్ రిపోర్ట్స్లో ఉంటాయి. ఇప్పుడు అశోక్ లేలాండ్ తాలూకు యాన్యువల్ రిపోర్ట్ పరంగా చూస్తే కిందకి వెళ్ళాను కదా నేను ఇందాక, చూడండి ఆ కింద కనిపించింది అనమాట నాకు. ట్రక్స్ నుంచి 58% రెవెన్యూస్ వస్తాయి, బస్ నుంచి 15% అని, ట్రాక్టర్స్ ఇవి కూడా ఈ 58%లో వస్తాయి, స్పేర్ పార్ట్స్ నుంచి ఇంతని, లైట్ కమర్షియల్ వెహికల్స్ నుంచి 11% అని ఇలాగ తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి ఎక్కువ దేనికి ఉన్నది, అందులో జిఎస్టీ తగ్గిందా పెరిగిందా ఏంటి అనేది చూసుకొని అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలండి. ఇది కాంప్లికేటెడ్ కాబట్టి ఫస్ట్ దీని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, బట్ మిగతావన్నీ చాలా ఈజీగా ఉంటాయి. లైక్ మ్యారికో ఉన్నది అనుకోండి, మ్యారికో లిమిటెడ్, ఇది ఏ ఇండస్ట్రీ అంటే మీరు మ్యారికోలో ఇన్వెస్ట్ చేసుకున్నారు అంటున్నారు అనమాట. ఆ మ్యారికోని సెర్చ్ చేసినప్పుడు అది ఏ ఇండస్ట్రీ అనేది ఇక్కడ పీర్ కంపారిజన్ అనేది చూడండి, ఎఫ్ఎంసీజీ, లేదంటే అగ్రికల్చర్, ఫుడ్ అండ్ ప్రొడక్ట్స్, ఎడిబుల్ ఆయిల్లో ఉన్నది. ఇప్పుడు ఎడిబుల్ ఆయిల్ మీద జిఎస్టీ తగ్గించారా లేదా, ఇక్కడికి వెళ్తారు, అఫీషియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ కంట్రోల్ F అంటే ఫైండ్ చేసి అక్కడ సెర్చ్ చేసుకుని చూడండి ఆయిల్ అని కొడితే ఇక్కడ 12% నుంచి 5% తగ్గించడం జరిగింది. సో అది మ్యారికో ప్రోడక్ట్స్కి పాజిటివ్. సో ఇలా మీరే చెక్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం కొన్ని కవర్ చేయడానికి ట్రై చేశాను నేను, బట్ యాజ్ సెడ్ మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది కాబట్టి ఒకసారి ఆ ఇండస్ట్రీస్ వాటిలో తగ్గిందా లేదా ఏంటనేది చూసుకోండి. అండ్ దీని తర్వాత కొన్ని రోజుల వరకు మీరు అలాగా టచ్లో ఉంటే మేనేజ్మెంట్ ఏదైనా కామెంటరీలో చెప్తుంది అనమాట, పాస్ ఆన్ చేద్దాం అనుకుంటున్నారా, లేక కొంచెం పాస్ ఆన్ చేద్దాం అనుకుంటున్నారా, లేక మొత్తం ఉంచుకొని మార్జిన్స్ పెంచుకుందాం అనుకుంటున్నారా. మొత్తం ఉంచుకొని మార్జిన్స్ పెంచుకుందాం అనుకుంటే అది యాంటీ ప్రాఫిటరింగ్ రూల్స్ కింద వస్తుంది. సో గవర్నమెంట్ ఏమైనా అబ్జెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ ఉన్నాయండి. సో ఇప్పుడు అంటే మన పోర్ట్ఫోలియో ఏంటంటే 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి వెరిఫై చేసుకుంటూ ఉంటుంటాం కదా మనం. ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు కూడా ఒకసారి రీవెరిఫై చేసుకోవడం మంచిదనమాట. సో ఒక్కొక్క స్టాక్ పట్టుకొని రీవెరిఫై చేసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే కింద కామెంట్స్లో పెట్టండి. వాటి మీద జిఎస్టీ ఎఫెక్ట్ ఏంటి అనేది నేను ఏమైనా అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. జై హింద్.